ఏపీ చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో అట్టహాసంగా జరిగింది. సంస్థ చైర్మన్ గా భరత్ భూషణ్ పదవి ప్రమాణ స్వీకారం చేయగా వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక డైరెక్టర్లుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ బస్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలకృష్ణ గారిని వేదికకు రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. రావు గారు నాటక రంగ ప్రముఖులు ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి ఝాన్సీ గారికి సత్కారం రమేష్ కుమార్ గారు, దయచేసి సేకరించండి. ఒకరు హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, సినీ టీవీ నాటకరంగ వేదికను అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు దుర్గేష్ గారికి, అలాగే ఇవాళ ఎఫ్డిసి మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకైతేనేమి, సాంకేతిక నిపుణులకైతేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమితిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదినం. అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని. ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబికా కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా ఒక రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. ఈరోజు నూతనంగా పదవీ స్వీకారం చేసినటువంటి శ్రీ భరత్ భూషణ్ గారు